నమస్తే, వెల్కమ్ టు ది డిబేట్. ఏపీలో పొలిటికల్ వేడి పెరుగుతోంది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చాక ప్రజల్లోకి వెళ్లడము, అలాగే పార్టీ నాయకులతో సమావేశాలు. మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్ర ఇక దాదాపుగా తుది దశకు చేరుకుంటోంది. మరోవైపు జనసేనాని కూడా వాడి వేడి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఎంత బలము, ఏ రకంగా జగన్ మీద రాజకీయంగా ఆధిపత్యం సాధిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తగ్గట్లేదు, అంతే స్థాయిలో ఆయన కూడా మాటల దూకుడు దాడి పెంచారు. ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇన్ఛార్జీల మార్పుగానే ఉండి, లేకపోతే అభ్యర్థుల మార్పుగానే ఉండి, ఎక్కడ అవకాశం లేకుండా ఉండేలాగా ఆయన కూడా చూసుకుంటున్నారు. దాని మీద ఇటు ప్రతిపక్షాలు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నాయి, దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. జనవరి నుంచి మరింత దూకుడు పెంచుతామని చంద్రబాబు చెప్తూ ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇవాళ అది ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ పిక్చర్ దాదాపుగా ఎన్నికలకి 3-4 నెలల సమయం ముందు స్పీడ్ గా అక్కడ మార్పులు జరుగుతూ ఉన్నాయి. మాట్లాడదాం అదే అంశం మీద. ఇవాళ మనతో పాటు గౌరీశంకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. జ్యోతి నెహ్రూ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, నారాయణమూర్తి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ నవరత్నాల స్కీమ్ కి సంబంధించి పార్టీ అధికారి. నమస్కారం అండి అందరికీ. సో నెహ్రూ గారు, ఏంటి మీ అధినేత ఏమో స్పీడ్ గా బయటకు వచ్చేసారు, అటు మీటింగులు, తర్వాత మీలాంటి నాయకులతో ఎట్లా ముందుకెళ్లాలని ఒక అంశం అయితే, ఎన్నికలేమో ముందుకు వస్తాయి, కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉందేమో అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అన్నట్టుగా, అంటే కాస్త ఒక 20 రోజులు 25 రోజులు ముందుకు వస్తాయి, అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. సో మీరు సిద్ధంగానే ఉన్నారా? నెహ్రూ గారు నమస్కారం. రిషి గారు చెప్పండి. నా మాట వినపడిందా? ఇప్పుడు చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే ఒక 20 రోజుల ముందు నోటిఫికేషన్ వస్తుంది, కొద్దిగా ముందే రావచ్చు ఎన్నికలని, అందరినీ రెడీగా ఉండమంటున్నారు. ఏవో మార్పులు చేర్పులు చేస్తున్నారు, అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. సో మీరు ఎంతవరకు సమర్థంగా ఉన్నారంటున్నా? ఇప్పుడు ఇక్కడ మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండి ఉన్నాం, అందులో తేడా ఏం లేదు, అసలు ఆలోచన కూడా లేదు. మేము కూడా అన్ని రకాలుగానే సిద్ధంగానే ఉన్నాం. అయితే నేను భావించేది అయితే మాత్రం ముఖ్యమంత్రి గారు అధికారాలంత తేలిగ్గా వదులుకుంటాడని మాత్రం అనుకోవట్లేదు. ఆయన చివరిదాకా కూడా ఈ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్నికలు వస్తాయి. ఇన్ కేస్ ఏదైనా కేంద్ర ప్రభుత్వం గానీ ముందుకు వచ్చినట్టయితే ఒక 20 రోజులు 4 నెలలు ముందుకు వస్తే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతే కదా, అంతే. సో ఇప్పుడు ఆయన మీరు అన్నట్టుగా ఖచ్చితంగా గెలవాలని మళ్ళీ కోరుకుంటారు ఎవరైనా. అప్పట్లో మీరు కోరుకున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడు. అయితే ఆయన ఏదైతే కొంత వ్యతిరేకత ఉందని భావిస్తున్నారో వాళ్ళందరినీ ఎటువంటి మొహమాటాలు లేకుండా, ఎటువంటి ఆదరణ దయ లేకుండా మార్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మార్పులు ఆల్రెడీ మీరు చూస్తున్నారు. అది మీకు కూడా కొంత కంగారు పుట్టిస్తోందా? దీనికి కంగారే ఉంటుంది సార్. ఎన్నికల్లో కంగారు ఉన్నదంటే వాడు క్లియర్ గా వాడిపోతున్నామని తెలిసినప్పుడే కంగారు పడుతుంది. వాళ్ళకి చాలా వెరీ క్లియర్ గా మేము గెలుస్తామనేటటువంటి నమ్మకంతో పరిస్థితులు ఆ రకంగా రాష్ట్రంలో కనపడుతున్నటువంటి సందర్భంలో మాకు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన తొందరపాటులోనే ఇటువంటి చర్యలన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పనికిరానంటే పక్కన ఒక కాన్స్టిట్యున్సీలో ఆయన అన్పాపులర్ అయ్యి పనికిరానటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేస్తే మాత్రం ఏముంటుంది సార్ అక్కడ తెలీదా? ఇప్పుడు అందులో మీ మీడియా ఉంది, ఇప్పుడు అన్ని రకాలుగాని ఎవరి చరిత్రలు ఏంటో అన్ని అందరికీ క్లియర్ గా అర్థమవుతున్నాయి. అవును, ఈ ఎక్కడొచ్చినా వీళ్ళేం జాతీయ నాయకులు కాదు, ఎక్కడ పడితే అక్కడ పోటీ చేసేయడానికి. ఏదో వచ్చారు, లక్కీగా పోటీలో ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో అయితే కనీసం తెలిసేలా తెలిసి ఉంటుంది. వార్డు గెలుపుల తర్వాత ముందు కొత్తగా అంటే మళ్ళీ పరిచయానికి ఇప్పుడు ఉన్నటువంటి కస్టమర్స్ వీళ్ళు పరిచయం చేసుకుంటూ టైం అయిపోయే పరిస్థితి. వీళ్ళ మీద ఈ పక్క వాళ్ళు పనిచేసిన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మంచి పేరు అంతా కూడా ఇక్కడికి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మార్పుల వల్ల మీ పని సులువు చేశారంటారా తెలుగుదేశానికి? డెఫినెట్ గా ఈ మార్పుల వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా ఈజీగా వాకౌట్ గెలుపులు ఉండే పరిస్థితులు ఉంటాయి. ఓకే,
నారాయణమూర్తి గారు ఏం చెప్తారు? ఒకటి, మీరు మారుస్తోంది అధినేత చాలా క్లియర్ గా, సరే ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు 70-80 సీట్లు అంటున్నారు, మరి అంతర్గతంగా అంతమందిని మారుస్తారా లేకపోతే 30 సీట్లు కొత్త వాళ్ళకి ఇస్తారంటున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు షఫలింగ్ అంతా ఏదో స్ట్రాటజికల్ గా జరుగుతోంది, కానీ ఇది మా నెత్తిన పాలు పోసినట్టే అని తెలుగుదేశం అనుకుంటోంది. ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మరి ఆ విధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళారండి ఇంతకుముందు? అంటే అక్కడ చంద్రగిరి కుప్పానికి వెళ్ళారు. కుప్పం వెళ్ళారు కదా. అంటే ఆయన చేసిన ఫార్ములా తప్పంటారా? అప్పుడు ఆయన మీద ఆయన నమ్మకం లేక వెళ్ళాడంటారా? లేదంటే ఆయన ఇక్కడ ప్రజలంతా వ్యతిరేకించారు కాబట్టి అక్కడ వెళ్ళి పోటీ చేశారంటారా? నిజంగా ప్రజలు వ్యతిరేకించే చంద్రగిరిలో ఆ కుప్పంలో కూడా మరి వ్యతిరేకించాలి కదా. నెహ్రూ గారు చెప్పిన ఫార్ములాలో అయితే వ్యతిరేకించాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు అంటే పార్టీలో స్టాల్వార్ట్ లీడరు, పార్టీ అధినేత, అప్పట్లో కూడా పాపులర్ లీడరు. సో మిగతా ఎమ్మెల్యేలందరూ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేలందరూ అలా కాదు కదా. పోనీ వంగలపూడి అనిత ఉన్నారండి, హైదరాబాద్ నుంచి కొవ్వూరు తీసుకొచ్చారు. మరి సమాధానం వచ్చింది కదా, సమాధానం వచ్చింది కదా. నేనన్నదే వచ్చింది సమాధానం. మరి హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొస్తే, హైదరాబాద్ నుంచి కొవ్వూరు తీసుకొస్తే ప్రజలు ఆడించారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే హైదరాబాద్ పోటీ చేస్తున్నారు, మళ్ళీ ఓడిపోద్దా? కాదు కాదు, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు కాదు నారాయణ, మేము ఏం చేస్తాము నిర్ణయాలు, ఎవరికి ఇంకా సీట్లు ఇచ్చాం, సీట్లు ఇవ్వలేదు, లేకపోతే ఇన్ఛార్జీలు మార్చామన్నది లేదు నారాయణమూర్తి గారు. ఇంకానే మా నిర్ణయం మాకు ఉంటది, మేము చేసే పనులు మేము మా వర్కౌట్ మేము చేసుకుంటాం. అసలు ఆ మార్పులు చేర్పులు ఒక రాజకీయ పార్టీగా మీరు ఎటువంటి విధానంలో అవలంబించి ఎలక్షన్స్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్య విఘాతం కలగకుండా ఎన్నికలు జరగాలన్నదే మా కోరిక. అయితే ఇక్కడ మీరు చేసిన దానికి ఒక సీనియర్ లీడర్ గా నాకు ఉన్నటువంటి అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను విమర్శగా చేస్తుంటా, దీనివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. మీరు అన్నట్టు మాకు జరిగినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుతో ప్రతి వాళ్ళని పోల్చేస్తారా మీరు? చంద్రబాబు నాయుడు ఆయన కూడా మాట్లాడుతాం నెహ్రూ గారు అంటే కాదు, వైసీపీకి నష్టం జరుగుతుందని నారాయణమూర్తి సెక్రటరీ తర్వాత కాదు, మీకు నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా జ్యోతి నెహ్రూ గారు సలహా ఇస్తున్నారు. కూడా కుప్పం వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యి కుప్పంలో వర్కౌట్ చేసుకుని ఆయన పోటీ చేశాడు. రైట్ నారాయణమూర్తి గారు, మరి ఒక విషయం, ఓకే చంద్రబాబు నాయుడు పోటీ పోల్చొద్దు అన్నారు, ఆయన అతీతుగానే అంటున్నారు మీరు, అంతే కదా? అతీతుగా అన్నారు. మరి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి ఎక్కడికి పోటీ చేశాడండి? కాదు, ఇప్పుడు వీళ్ళ పేర్లు కాదు, మీరు చెప్పండి. కాదు, మీరు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మార్చడము, ఎంపీలు ఎమ్మెల్యేగా పంపడము, ఎమ్మెల్యేలు ఎంపీలు చేయడం అంతా కలిసి వస్తుంది అనుకుంటున్నారా, వ్యతిరేకం అవుతుందని తెలుగుదేశం పార్టీ? 100% ఎవరైతే ప్రజలు ఉన్నారో, ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తారు, గుర్తుపెట్టుకోండి. సమీకరణాల్లో అదే నేను అంటున్నా, సమీకరణాల్లో ఎక్కడ పోటీ చేస్తారు, పోటీ చేస్తారు కాదు, అది బీసీ అన్నారు, కాదు బీసీ అన్నారు, బీసీ టికెట్లు మార్చారు అని అన్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి బీసీ కుప్పంలో 88% బీసీలు ఉన్నారు, మరి ఆయన ఎందుకు పోటీ చేశాడు? బీసీలకి ఎందుకు ఇవ్వలేదు? బీసీ ఎస్సీ విషయానికి వచ్చే ముందు మీరు సార్ మీరే కాంట్రాడిక్ట్ అవ్వట్లేదు. చెప్పేది చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు చేశారంటే ఎంత తెలివి తక్కువ వ్యాఖ్యలు చేశారంటే బీసీలు అవమానించడం. అది బీసీలు 88% ఉన్న కుప్పంలో వెళ్ళి పోటీ చేశారు. అదేవిధంగా సేనాపతి ఎక్కువ ఉన్న మంగళగిరిలో తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి పోటీ చేశాడు. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళి బాలకృష్ణ పోటీ చేశాడు. దీన్ని ఏమంటారు? దీన్ని నారాయణమూర్తి గారు అంతర్గతంలో ఎక్కడైనా పోటీ చేస్తారు, దానికి మీరు చేస్తారు కాబట్టి అనేటటువంటి వ్యాఖ్య చేయడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. తెలుగు తక్కువగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. నారాయణమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు వినండి.
ఆ రకంగా అనుకుంటే మీరు అనుకున్నట్టయితే ప్రతి కాన్స్టిట్యున్సీలోని బీసీ అనేది అన్ని కులాలు కలిపితే 50% ఉంటాయి మినిమం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 50% బీసీ ఓటింగ్ ఉంటుంది. అలా అన్ని చోట్ల పోటీ చేయలేరు కదా. రైట్, బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత నారాయణమూర్తి గారు, జ్యోతి నెహ్రూ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే ఇవాళ వైసీపీలో జరుగుతున్న పరిస్థితిని చంద్రబాబు నాయుడు వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి, వైసీపీ నా మునిగిపోతోంది అని ఖచ్చితంగా పొలిటికల్ గా ఆయనకి అనుకూలంగా ఉండేలా ఒక నరేటివ్ ఇస్తున్నారు. అది ఉపయోగపడుతుందా ప్రజల్లోకి వెళ్తే? గౌరీశంకర్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల ముందు జరుగుతున్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సమాయత్తం అవుతూ ముందు జాగ్రత్త చర్యలుగా పార్టీలో చేస్తున్న వ్యూహాత్మక మార్పులు, దాన్ని ఖచ్చితంగా పొలిటికల్ గా అపోజిషన్ తెలుగుదేశం పార్టీ అధినేత ఉపయోగించుకుంటున్న తీరు మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు జనరల్ రీజనల్ పార్టీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న పార్టీ సుప్రీమో ఆయన్నే, అంటే తన డిసిషన్ ఫైనల్. అండ్ సెకండ్ థింగ్, తన ఫేస్ తోటి గెలుస్తున్నారని తన డిఫరెంట్ అనుకుంటారు. సేమ్ థింగ్ తెలంగాణ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండేది, కేసీఆర్ గారు తన ఫేస్ తోటి తన పార్టీ సింబల్ మీద గెలిచినారు కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరున్నా కూడా నా పేరు మీద నా పార్టీ పేరు మీద గెలుస్తారు అని ఆ ధీమా మాత్రం ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు రూమర్స్ వస్తా ఉన్నాయి, దగ్గర దగ్గర 70-80 సీట్లు రీషఫుల్ అవుతారంటే 70-80 సీట్లు నిజంగానే రీషఫుల్ చేస్తారంటే మాత్రం పార్టీ పరిస్థితి బాగాలేనట్టే కదా. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ రీషఫుల్ చేస్తున్నారు. ఎందుకు రీషఫుల్ చేయాలి? బట్ 70-80 సీట్లని రామకృష్ణ గారు అంటున్నారు, కానీ నిజంగా అంత మందిని 150 మందిలో అంత కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ అనిపించింది ఆ ఫిగర్ కూడా. అంటే పేపర్ లో చూసాను నేను. కానీ అంత ఉండకపోతే అట్లీస్ట్ 20-30% అయినా కూడా రీషఫుల్ చేస్తే రీషఫుల్ అంటే కొత్త ఎక్స్పెరిమెంట్ అనమాట. అంటే ఈ క్యాండిడేట్ యొక్క పక్క కాన్స్టిట్యూన్స్ లో పెట్టాడు, కానీ అక్కడ పక్క కాన్స్టిట్యూన్స్ లో ఆల్రెడీ ఒక లీడర్ ఉంటాడు కదా, తను కోఆపరేట్ చేయాలి, చేసాడో లేదో చెప్పలేదు అది గొడవలో. కాబట్టి డెఫినెట్ గా అంటే ఫైనల్ గా ఆ డిసిషన్ తీసుకుని మళ్ళీ కూడా ఇక్కడ తెలంగాణ కూడా అదే చూసాము. 30% ఎమ్మెల్యేస్ నెగిటివ్ ఉండేది, మార్చారని అనుకున్నది, మార్చుకోలేదు, గవర్నమెంట్ పోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి మార్చారా లేదా, రీషఫుల్ చేస్తారా లేదా, క్యాండిడేట్ ఇక్కడ నుంచి పక్క కాన్స్టిట్యూన్సీ చేస్తారా లేదా, వాళ్ళని కంటిన్యూ చేస్తారా చూడాలి. బికాజ్ అన్ని ఊహాగాలే ఇంకా. బట్ ఎలక్షన్ మోడ్ లో మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. అండ్ బోత్ ద పార్టీ, తెలుగుదేశం కానీ మన రూలింగ్ వైఎస్ఆర్సీపీ కానీ ఫుల్ ఎలక్షన్ మోడ్ లో దిగారు వాళ్ళు. వాళ్ళ సర్వేస్ కూడా చేయిస్తా ఉన్నారు. రీసెంట్ గా నాకు ఒక పెద్ద లీడర్, తెలంగాణ నుంచి వెళ్ళిన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన అతను మా జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వేస్ చూపించాడంటే నేనే గెలుస్తున్నా అని. నాకు రూరల్ లో మంచిగా నాకు ఇంకా పట్టు ఉంది, పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ బాగుంది అని ఆ ధీమాలో ఉన్నది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా దే ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్. మాకు సింపతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత, మాకు పబ్లిక్ లో డెఫినెట్ గా సింపతి వచ్చి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు రూలింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ క్యాపిటల్ డిసైడ్ చేయలేకపోయినారు. దాని మీద పబ్లిక్ లో కూడా కొంచెం ఉంది, జాబ్స్ గురించి కానీ ఇతర ఎన్ని రకరకాల ఇష్యూస్ మీద పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా అని వాళ్ళు తెలుగుదేశంలో వాళ్ళు వాళ్ళు కూడా ధీమాగా ఉన్నారు, మాకు డెఫినెట్ గా ఈసారి గెలవచ్చు. కానీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రం డెఫినెట్ గా కొంచెం జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ గా ఉంది. రైట్. నెహ్రూ గారు, ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా 2 అంశాలు. ఒకటి, అంతమందిని 70-80 మందిని మారుస్తారా లేదా, అది కొంచెం ఎగ్జాగరేషన్ లో అనిపిస్తున్నా సరే, ఇప్పుడు ఎంత కాదనుకున్నా పోరుకు వస్తుంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ కేసీఆర్ గారు వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా లేదులే నేనేదో సర్దుకుంటానని మార్చలేదు, అది ఇవాళ దెబ్బతీసింది అంటున్నారు పొలిటికల్ గా. సో అందుకు ముందు జాగ్రత్త చర్యగానే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ససబిషలు మొహమాటాలు లేకుండా చర్యలు తీసుకుంటూ వెళుతున్నారు. అది ఎట్లా వాళ్ళకి పొలిటికల్ గా పాజిటివ్ అయ్యే అంశమే కదా జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకిను కాదు. బీసీలు మార్చారు లేకపోతే ఇంకోళ్ళు మార్చారు అని మీరు పొలిటికల్ కామెంట్ చేయొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు చూడాలి? నేను మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ బీసీలు మార్చారు కామెంట్ పొలిటికల్ గా చేయడం వల్ల చేస్తాం, అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా. మేము ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మేము వేలేట్ చూపెడతాం, చెప్తాం ఖచ్చితంగా. అదే రాజకీయం. కానీ ఇక్కడ వాస్తవంగా మనం లెక్కించుకున్నట్టయితే ఎవరి మీద వ్యతిరేకత ఉన్నది అన్న దాని మీద మనకి మాట్లాడుకోవాలనుకుంటే స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రావడం అన్నది
దాన్ని ఎమ్మెల్యే అనుకున్న స్థాయిలో చేయలేకపోతాడు. దాని మీద ఇప్పుడు కూడా నెగిటివ్ అన్నది కొంచెం ఎక్కువ వస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఓకే, ఇప్పుడు ఓటేయడం వేరు, ఏమైనా సరే ఇతన్ని దింపేయాలనేటటువంటి నిర్ణయంతో ఓటర్ ఉండడం వేరు. అంత కసిలో కొన్ని వర్గాలు ఉన్నటువంటి ఒక 3 కారణాలు చెప్పండి నెహ్రూ గారు, ఎందుకు అంత కసిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద అంటే? ఒక్కటి మీకు వీళ్ళు కసిగా ఉండడానికి గల కారణం ఏంటంటే జనరల్ గా ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పాలన ఉన్న దాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందివ్వలేదు. ఓకే, అందివ్వక లేదు అన్నదానికి దేనికంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే ఏ వర్గమైనా ఇబ్బంది పడేటప్పుడు ఒక నిరసన తెలియజేస్తుంది. ఉదాహరణకి ఈయన ఈ 4 సంవత్సరాలు 8 మాసాల కాల పరిధిలో ఏ వర్గంతోటైనా సరే ఇబ్బందిని తెలియజేసినటువంటి వర్గంతో ప్రధానంగా మనం చూసుకుంటే రాజధాని అంశం ఉంది. అవును, సరే వాళ్ళు తీసుకున్నది నిర్ణయం కరెక్ట్ అని అనుకోవచ్చు వాళ్ళు, కానీ ఆయన కూడా దీన్ని సపోర్ట్, రాజధాని అంశం అన్న దాన్ని సపోర్ట్ ఇస్తేనే అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశారు ఆ రోజు ఏకగ్రీవంగా. అవును, ఆ అంశాన్ని వాళ్ళక్కడ రైతాంగం పోరాటం చేశారు ఇన్ని సంవత్సరాలు. ఏ రోజన్నా కన్సిడరేషన్ లోకి తీసుకుని తననడం కానీ సంబంధిత మంత్రివర్గాన్ని పంపించడం కానీ లేదా సంబంధిత అధికారులు పంపించడం కానీ అది కరెక్ట్. అక్కడ స్పాన్సర్ తెలుగుదేశం ఖచ్చితంగా స్పాన్సర్ కాదు, అక్కడ తెలుగుదేశం ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. ఇవాళ ఉదాహరణకి ఇవాళ అంగన్వాడీలు ఉద్యమం చేస్తున్నారు, మేము సపోర్ట్ ఇచ్చాం. అలాగే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ చర్చ అన్న దానికి ఆయన ఏ రోజు కూడా ఏ కార్యక్రమం మీద నిరసన తెలియజేసిన ఈ ప్రభుత్వం మీద దాన్ని అణగదొక్కడానికి చూశాడు తప్పించి ఏ రోజు ఆయన స్వేచ్ఛాయుత వాతావరణంలో సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మీరు మిగతా 2 పాయింట్లు చెప్పే ముందు కన్వెన్స్ చేయొచ్చు. వినండి ఒకసారి. ఓకే, కన్వెన్స్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా ఆయన అనుకున్నట్టు వీళ్ళు చేసేదే తప్పు అనుకున్నామండి, స్పాన్సర్ ఉద్యమే అనుకోండి కాసేపు మీరు. ఓకే, కానీ మీరు ఈ రకంగా స్పాన్సర్ ఉద్యోగం చేయడంలో ఈ నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత, చేయించాల్సినటువంటి బాధ్యత ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది. ఇది ఒక్కటి సమాధానం నారాయణ గారు తీసుకున్నాక మళ్ళీ మిగతా అంశాలు మాట్లాడండి. కాదు కదా, ఒక్క నిమిషం, ఒక్కొక్కటి మాట్లాడదాం మళ్ళీ. కాదు కదా, అవి డీవియేట్ అయిపోతాయి. మీరు చెప్పింది అప్రజాస్వామికం. నారాయణమూర్తి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 8 మాసాలుగా రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట అన్నారు. ఇవాళ ఎవరితో అన్నా, ఒక్క వర్గంతో అన్నా మాట్లాడారా ముఖ్యమంత్రి? అణిచివేత తప్ప ఎవరితో అన్నా మాట్లాడారా? సరే, దానికి ప్రధానమైన ఎగ్జాంపుల్ అమరావతి తీసుకున్నారు జ్యోతుల నెహ్రూ గారు. ఏం చెప్తారు? చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలతో కూడా మాట్లాడారు. ఈవెన్ రాజధాని రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా పెయిడ్ డ్రామా చేసి వీళ్ళు ఆర్టిస్టులు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి చదివింది, ఎక్కడన్నా వాళ్ళు కూడా కాదు. అంతమంది రైతు అనేవాళ్ళు అసలు దీనికి వ్యతిరేకత లేదండి. వీళ్ళు కేవలం రైతు అనే ముసుగేసి కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి, సినిమా ఆర్టిస్టులు ఆ రోజు ఆ కాలంలో కూర్చొని సినిమా ఆర్టిస్ట్ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు తీసుకొచ్చి తల బాగా నేను అదే అంటున్నా. లక్షల మంది రైతులు ఉండగా రైతులు ఎవరు పాల్గొలేదండి. అందరూ చాలా మంది ఆర్టిస్టులు పెట్టారు. నిజమైన రైతులు లేరు అక్కడ. మేము చాలా వీడియోలు చేసాం, చాలా వీడియోలు చూపించాం, ఎవరెవరు ఏంటనేది కూడా చూపించాం. ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు కాక, వాళ్ళు కూడా ఏమో మద్దతు ఇచ్చి ఉండొచ్చు కదా. వాళ్ళకి రైతులు కూడా కొంతమంది ఉండొచ్చు కాదు, కానీ మెజారిటీ అందరూ కూడా వీళ్ళు
ఎవరినో తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి పేమెంట్లు ఇచ్చి భోజనం పెట్టి ఇంకా ఇతర వస్తువులు ఇచ్చి వాళ్ళు నడిపించిన కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు అందరికీ. వాళ్ళు అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నిలబెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళు పెన్షన్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైతే ఇయర్లీ పే చేస్తారన్నారో అది వాళ్ళు పే చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పే చేశారు. వాళ్ళు ఇయర్లీ కమిట్మెంట్ ఇచ్చారు ఎకరానికి ఇస్తామని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు 5,000 రూపాయలు. ఉద్యమం లేదండి, ఉద్యమం ఎక్కడ ఉంది అక్కడ? ఉద్యమం పోడా వాళ్ళే టెంట్లేసి పెయిడ్ జనాలు తీసుకొచ్చి లేనే లేదు. అమరావతిని వ్యతిరేకించలేదు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని ఇంకా అంతకంటే గొప్పగా చేద్దాం, అంతకంటే ఉన్నాయి. అంతకంటే గొప్ప 2 లక్షల 3 లక్షల ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి బీసీ ఎస్సీ ఎస్టీ రింగ్ రోడ్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు. ఇవాళ రింగ్ రోడ్ ఎవరు చేస్తున్నారు? రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు రింగ్ రోడ్ ఓపెన్ చేయబోతున్నారు. ఏదైతే బైపాస్ రోడ్ వేశారో రింగ్ రోడ్ తెలియపోతే నేను చూపిస్తాను నెహ్రూ గారు మీకు. ఏదైనా రింగ్ రోడ్ నేను చూపిస్తానట. నారాయణమూర్తి గారు నువ్వు ముఖాంజలి గారు నేను చూపిస్తాను. రోడ్డు వేసిన తీసుకెళ్తా మీరు వస్తే తీసుకెళ్తారంట సార్. నుంచి ఏదైతే రింగ్ రోడ్ ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీరు మాట్లాడతారు కానీ జ్యోతి నెహ్రూ గారి పాయింట్ ఏంటో విందాం, తర్వాత మీరు కంటిన్యూ చేస్తారు. నేను మొదలుపెట్టి మీరు మాట్లాడతారు కానీ ఈయనేదో అబ్జెక్షన్ ఒక పాయింట్ మీద మాట్లాడాలి. అమరావతి మీరే మాట్లాడుతున్నారు కానీ వారు ఏమిటి అభ్యర్థి గంటన్నర మాట్లాడు 2 గంటలు మాట్లాడదాం. నేనేమంటానంటే అప్రజాస్వామ్యం అనే పదం వాడారు కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కాదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ లేకుండా వెళ్ళారా? లేకుండా వెళ్ళారా? ముఖ్యమంత్రి సెక్యూరిటీ లేకుండా ఎందుకు వెళ్తారు? ఆ పాయింట్ వదిలేయండి. వీళ్ళు అంటున్నారు కదా నాకు తప్పు కదా అది. కట్టుకున్నాడు ఏంటంటే ఇక్కడ అసభ్యకరంగా ఎందుకు మాట్లాడారు మీరు? అప్రజాస్వామ్యం ఎట్లా అంటారంటాం మీరు? ఎలాగన్నారని చెప్తాను నేను. ఎట్లా అంటారు? మీరు ఉన్నప్పుడున్న అరాచకాలన్నీ ఆపి అరాచకాలకు తావు లేకుండా గోండాగిరి అరాచక హత్యలు ఇవన్నీ కూడా మానభంగాలు అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపు రేఖలు లేకుండా మార్చి పాడేశారని తీసి పాడేశారు. ఎవడైనా భయపడే చేశారు. ఎవరు నేను అమరావతి దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి అచ్చలు పాయింట్ మాట్లాడదాం. నెహ్రూ గారు ఒక్క నిమిషం ఇలా నారాయణమూర్తి గారు తగ్గింది. చెప్పారు కదా, ఆయన కూడా చెప్పనివ్వండి. ఎవరు జరగల అప్రజాస్వామ్యం ఎలా అంటారంట? ఇంత పెద్ద లీడరు, నువ్వు సీనియర్ లీడరు, అనేక సార్లు ఎమ్మెల్యేగా చేసిన లీడరు అప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంట? మీరు చేసినట్టు అరాచకాలు జరిగితే అప్రజాస్వామ్యం, ప్రశాంతంగా రాష్ట్రం ఉంటే అప్రజాస్వామ్యమా? అంటే మీకు నచ్చినట్టుగా అరాచకాలు చేసుకోవడానికి మిమ్మల్ని అవకాశం కల్పించకపోతే అప్రజాస్వామ్యమా? మీ దోపిడీ కళ్ళు వేస్తే అప్రజాస్వామ్యమా? ఫ్రీ ఇసుకని చెప్పేసి దోచుకు తినడానికి మీకు అవకాశం ఇవ్వకపోతే అప్రజాస్వామ్యమా? ఏదో అప్రజాస్వామ్యం అన్నా సిండికేట్లు పెట్టి మీ మీద లెక్కలు అది ఇది ఇష్టం వచ్చినట్టుగా దోచుకు తినడానికి అవకాశం ఇవ్వకపోతే అప్రజాస్వామ్యమా? ఇవాళ గవర్నమెంట్ ఎందుకు కాదు నెహ్రూ గారు చెప్తారు. అలా గౌరీశంకర్ గారితో కూడా మాట్లాడదాం. డిబేట్ గౌరీశంకర్ గారు, ఇప్పుడు పొలిటికల్ అపోజిషన్స్ ఖచ్చితంగా రాజకీయ విమర్శలు చేసుకుంటాయి, లోపాలు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉంటాయి. అయితే ఓవరాల్ గా పాలన అప్రజాస్వామికంగా ఉంది అనేది నిరసన తెలిపే హక్కు కూడా లేదు. అలాగే మీరు చెప్పిన మాటని మీరు కాదన్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విమర్శలు. సో మీ ఎనాలిసిస్ వ్యూలోంచి అప్రజాస్వామికం అనే మాట మనం యాజ్ ఎ జర్నలిస్టులు గానో అనలిస్టులు గానో ఏ పార్టీకో ఏ ప్రభుత్వానికో ఆపాదించలేం. కానీ ఇవాళ అమరావతి అనే అంశం జరిగిన విషయాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఒక వ్యూలో ప్రజెంట్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఒక వ్యూలో ప్రజెంట్ చేస్తుంది. బట్ రేపు అది ఎన్నికలకి ఎంతవరకు ఒక కీలకమైన పాయింట్ అవుతుందని మీ అంచనా? డెఫినెట్ గా ఇప్పుడు 9 ఏళ్ళు అయింది ఒక రాష్ట్రం విడిపోయింది. ఇంకా ఇప్పటివరకు ఒక క్యాపిటల్ గా డిసైడ్ చేయలేదంటే మాత్రం సాడ్ అనిపించింది. అఫే వాట్ ఎవర్ వీళ్ళు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. వైజాగ్ లేదా అమరావతి ఏ ప్లేస్ అయినా ఒకటి పబ్లిక్ కి కన్వీనియన్స్ ఉన్న ప్లేస్ ఒకటి డిసిషన్ తీసుకుంటే బాగుండేది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లో వచ్చాక ఫస్ట్ టార్గెట్ తన అమరావతి ఉండేది. తన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అమరావతిలో చాలా మంది తెలుగుదేశం లీడర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని పెట్టుకొని క్యాపిటల్ సిటీ డిసైడ్ చేశారు కాబట్టి అక్కడ దాన్ని పెట్టదలుచుకోలేదు. కానీ ఇంత 3 క్యాపిటల్ కాన్సెప్ట్ బయట తెచ్చాడు. బట్ అల్టిమేట్లీ ఐ థింక్ ఎవ్రీ స్టేట్ ప్రతి ఏ స్టేట్ అయినా కూడా ఒక క్యాపిటల్ ఉండాలి. ఐ థింక్ హీ షుడ్ హావ్ టేకెన్ డిసిషన్. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వారు అసెంబ్లీలో మాట్లాడిన 30,000 ఎకరాలు వాటెవర్ ఆయన ప్రభుత్వ భూమి అని ఉండొచ్చు, బట్ ఆయన కన్సెంట్ అయితే ఇష్టం ఉన్నా లేకపోయినా ఇచ్చారు ఆ టైంలో. ఇచ్చారు, యా. బట్ సబ్సిక్వెంట్ గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయించుకొని దాని డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే చాలా మంది తెలుగుదేశం అనుకూల వర్గాల వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు, అలాట్మెంట్ చేశారు. వాళ్ళే ల్యాండ్ కొంతమంది బలవంతంగా ల్యాండ్ కూడా తీసుకున్నారు, అలిగేషన్స్ వచ్చాయి. బట్ ఏమైనా కానీ ఒక క్యాపిటల్ సిటీ డిసిషన్ తీసుకుంటే మాత్రం బాగుండేది. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకోటి అర్బన్ ఏరియాస్ లో కొంచెం నెగిటివ్ ఉంది తనకు. బట్ రూరల్ ఏరియాస్ చాలా మంది బికాస్ ఆఫ్ ద స్కీమ్స్ తనకు సపోర్ట్ బాగానే ఉంది. అంటే నేను రీసెంట్ గా కర్నూలు వెళ్ళాను, కడప వెళ్ళాను, వేరే చోట్ల మాట్లాడితే మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది పబ్లిక్ లో. తన సొంత జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతంగా సర్వే చేయించుకున్న రిపోర్ట్స్ ప్రకారం ఒక సీనియర్ లీడర్ చెప్పాడు, తెలంగాణ నుంచి వెళ్ళిన, హైదరాబాద్ నుంచి వెళ్ళిన అతనేమో లేదు నాకు ఫేవరబుల్ గా ఉంటే ఐ డెఫినెట్లీ విన్నాను ఉంటాడు. కానీ ఆ సర్వేల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సబ్సిక్వెంట్లీ మాకు సింపతి వచ్చిందని మాత్రం తెలుగుదేశం లీడర్స్ మనం చాలా ధీమాగా ఉన్నారు. డెఫినెట్ గా మనం ఈసారి పవర్ రావచ్చు వెళ్ళినాను వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రైట్. అలాగే గౌరీశంకర్ గారు ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ ఈ మార్పుల విషయంలో ఇప్పుడు మహిళా బిల్లు సరే అది చట్టం చేసినా కూడా ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది ఒక చర్చ ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్ గానే ఈసారి మహిళలకు చాలా ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారని, దానికి తగ్గట్టు ఆ అభ్యర్థుల ఎంపిక కూడా జరుగుతోంది చాలా కీలకంగా అని కూడా తెలుస్తోంది. సో అది ఒక గేమ్ చేంజర్ గా అయ్యే అవకాశం కూడా లేకపోలేదా? డిఫరెంట్ గా, ఎందుకంటే ఇప్పుడు మార్పులు అంటే ఆల్రెడీ అక్కడ కాన్స్టిట్యూన్స్ లో కల్టివేట్ చేసి వర్క్ చేసేందుకు ఆ లీడర్స్ ఉంటే పర్లేదు. లేదు అంటే మళ్ళీ ఇబ్బందికరం కదా, అంత ఈజీ కాదు కదా. ఎందుకంటే మహిళలకు చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది. అవును, జనరల్లీ ఏ కాన్స్టిట్యూన్సీ కూడా వెరీ ఫ్యూ ఉమెన్ లీడర్స్ మనకు డెవలప్ అయినారు. ఏ కాన్స్టిట్యూన్సీ కూడా రానివ్వరు వాళ్ళని. కొన్ని కాన్స్టిట్యూన్సీ వచ్చిందంటే డెఫినెట్ గా వాళ్ళకి చాలా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు, వాళ్ళు బీసీ కార్డు ప్లే చేస్తారు. చాలా చోట్ల బీసీలకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఇక్కడ కూడా బీసీ ముఖ్యమైన పవర్ లో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. దట్ ఆల్సో వర్క్స్. రేపు పొద్దున ఫ్యూచర్ లో బీసీ కార్డు కూడా బాగా ఉపయోగపడుతుంది. చూడాలి వాళ్ళకి, ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ ఎట్లా సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎట్లా ఉంటుంది, ఉన్న క్యాండిడేట్స్ మళ్ళీ మార్చి పక్క కాన్స్టిట్యూన్సీ ఇస్తారా లేదంటే క్యాండిడేట్ మార్చారా? ఎందుకంటే ఇప్పుడు రిపోర్ట్స్ మనకు అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు, కానీ 70 సీట్స్ లో మార్పులు ఉంటాయి, రీషఫుల్ చేస్తారంటే మాత్రం పార్టీ పరిస్థితి బాగాలేదంటే కదా. 80 మంది ఇట్స్ వెరీ బ్యాడ్, ఆల్మోస్ట్ 1 సైడ్ ఆఫ్ ద సీట్స్. కాబట్టి అంత సీట్స్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. బట్ రిపోర్ట్ మాత్రం వస్తా ఉంది. ఏ రీషఫుల్ చేసినా కూడా జనరల్ గా రీషఫుల్ అంటే క్యాండిడేట్ మార్చాలంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే క్యాండిడేట్ మార్చారు. కానీ ఇప్పుడు ఈ క్యాండిడేట్ తీసుకొని పక్క కాన్స్టిట్యూన్సీ పెడితే మాత్రం గెలిచడానికి గ్యారంటీ మాత్రం ఉండదు. నారాయణమూర్తి గారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అంటే నేను కూడా విన్నదాని ప్రకారం లేకపోతే మా వాళ్ళతో మాట్లాడితే దాదాపుగా ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎక్కువ మంది ఎంపీలుగా పోటీ చేయించడం, లేకపోతే ఎంపీలను ఎమ్మెల్యేలుగా తీసుకురావడం, ఇది కూడా ఒక స్ట్రాటజీ చేస్తున్నారు ముఖ్యమంత్రి. అలాగే 30 నుంచి 40 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆలోచన, అంటే ఉన్న వాళ్ళని డ్రాప్ చేయాల్సిందే ఒకటి. సరే మహిళల్ని కూడా తీసుకొస్తే అవుట్ ఆఫ్ ద బ్లూ పొలిటికల్ గా నేపథ్యం లేని వాళ్ళు లేకపోతే కొత్తగా మహిళల్ని తీసుకొస్తే ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుందా? ఈ 3 అంశాలు మీరు చెప్పండి నారాయణమూర్తి గారు. ఫస్ట్ ది ఎంపీలు ఎమ్మెల్యేలుగా అనేది అన్నారు. ఆ రీషఫుల్ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు నేనేమన్నానంటే తెలుగుదేశం పార్టీలో జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది, కాంగ్రెస్ పార్టీలో జరిగింది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, గంటా శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేశాడు. అవును, అతను ఎమ్మెల్యేకి వెళ్ళాడు, నెగ్గాడు. పార్టీలు పక్కన పెడేద్దాం, రైట్. ఆయన 2 పార్టీలు ఉన్నప్పుడు నెగ్గాడు. అట్లాగే శ్రీనివాస్ అవంతి ఎంపీగా చేశాడు అనకాపల్లి, కరెక్ట్, ఎమ్మెల్యేకి వెళ్ళాడు, నెగ్గాడు. అట్లాగే ప్రసాద్ గారు తిరుపతి, ఆయన గూడూరు వెళ్ళాడు, ఎంపీగా తిరుపతి చేసి గూడూరు వెళ్ళాడు. నేను అన్ని పార్టీలు చెప్తాను సుమా, ఒక పార్టీ కాదు. అవును అవును.
ఎందుకు నగ్గకూడదు, ఎందుకు చేయకూడదు, చేస్తే తప్పేంటి అనేది ఒక క్వశ్చన్. ఉమ్, చరిత్రలో జరగలేదా అనేది ఇంకో క్వశ్చన్. ఉమ్, రెండోది ఇది రెండోది ఏమంటారంటే వాళ్ళు చేస్తే అదేమో తప్పుగా రైట్ గా ప్రచారం చేసుకునే కార్యక్రమం, మనం చేస్తే తప్పుగా చేసుకునే కార్యక్రమం చేస్తే అది ఎట్లా అవుతుంది రాజకీయాల్లో? రాజకీయాల్లో మనం చరిత్రను మార్చగలమా ఏంటి? గత అంతే కాదు కదా, గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా, దాన్ని ఎట్లా మారుస్తా ఉంటున్నా. టీవీ నరసింహారావు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఎంపీగా పోటీ చేశాడు. ఎట్లా 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 మారుస్తారు అంటున్నాను నేను. మీరు పెద్ద పర్సనాలిటీతో పోలిస్తే అయ్యన్న పాత్రలు మాట్లాడదాం, పెద్ద పర్సనాలిటీ వద్దు, అయ్యన్న పాత్రలు మాట్లాడదాం. ఇప్పటివరకు 3 పర్సనాలిటీలు ఇచ్చా, అది పెద్ద అంటారు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చాడు. వేణుగోపాల్ ఇచ్చాడు, అయ్యన్న పాత్రుడు ఎంపీగా వెళ్ళాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఎట్లా ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది డిస్కషన్ వాళ్ళు చేసే వాదనలో పసందా అంటున్నాను నేను. మనం జనరల్ గా మాట్లాడుకుందాం. పార్టీ ఈ 2 నిమిషాలు పార్టీలు ఖచ్చితంగా మాట్లాడుకుందాం అనుకుంటాం. ఓకే, ఇది కరెక్ట్ వాదన వాళ్ళు చెప్పేది? అది వాదనే కాదు, అసలు సంబంధమే లేదు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎప్పుడైనా పోటీ చేయొచ్చు, దానికి సంబంధం నెగ్గే సత్తా ఉండాలి. ఎస్, పార్టీ బలంగా ఉన్నప్పుడు నెగ్గుతారు. ఆ రోజు ఎంపీగా పోటీ చేసిన అవంతి ప్రసాద్ గా, అవంతి శ్రీనివాస్ కానివ్వండి, ఈయన ఓడిపోయారు, వెళ్ళి నెగ్గారే. తీసుకుంటారు మహిళల అంశం. మహిళలు ఏమంటారు మీరు ఇప్పుడు? వాళ్ళు ఏమంటున్నారు? తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మహిళల గురించి ఏం చెప్తున్నారు? వాళ్ళు ఉన్న విరుద్ధంగా చేస్తారు వాళ్ళు. చెప్పండి. సో ఇప్పుడు ఒకటి ప్రాతినిధ్యం పెంచాలని చెప్పింది పార్లమెంట్ లో కూడా మాట్లాడింది విజయసాయి రెడ్డి గారు. నా ప్రశ్న అంటున్నారు పార్టీలకి పార్టీ బలంగా ఉందని మీరు చెప్తున్నారు కాదు. ఒక నిమిషం, బీజేపీ కూడా మహిళలకి 35% ఇస్తారంటుంది, బీసీలకి మళ్ళీ సీఎం క్యాండిడేట్ అంటుంది, బీసీలు ప్రాతినిధ్యం అంటుంది. అసలు మేము ఆల్రెడీ బీసీలకి ఎస్సీలకి మైనారిటీలకి ఇవాళ క్యాబినెట్ లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 75% ఉన్నారు ఇవాళ క్యాబినెట్ లో. 75%, 17 మంది ఉన్నారు సార్ ఇప్పుడు క్యాబినెట్ లో. 17 మంది ఉన్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు. రైట్, మైనారిటీ ఉన్నారు, కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయంగా ఇప్పుడు మీ పార్టీలో ఉన్న పరిస్థితిని ఎట్లా అనుకూలంగా మలుచుకోవాలనే దాంట్లో ఆల్రెడీ ఆయన గతంలోనే సిద్ధహస్తుడు, ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఆల్రెడీ వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి, వ్యతిరేకత ఉందని జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. 151 మంది అభ్యర్థులు మార్చినా కూడా జగన్ గెలవడు, ఆ నరేషన్ ఎత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు. అదే ఆయన ఊహించుకున్నాడు తప్ప. అంటే ఈ విధంగా మాట్లాడితే కార్యకర్తలు కొంత పోయే కార్యకర్తలు కానీ లేదు, ఓటు మొత్తం పోలరైజ్ అవుతుంది. చెప్పేది ఇందాక మొత్తం తెలుగుదేశం పార్టీ ఓటు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కానీ ఏదైతే నవరత్నాల ద్వారా ఓట్లు అనుభవిస్తా ఉన్నారో, వాళ్ళు లబ్ధి చేకూరుతా ఉందో, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తున్నారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే వాళ్ళు ఆ ఓటేసి తెలుగుదేశం కార్యకర్త అనేది తెలుగుదేశానికి ఓటేసిన చంద్రబాబు నాయుడు కూడా కాదు పసుపు నాకేకుండా జగన్ కోటేయడానికి వీళ్ళందరూ లైన్ లో నుంచున్నారా అన్నారు చంద్రబాబు నాయుడు ఆ రోజు. నేను అన్నది అదే కదా, ఇప్పుడు పసుపు కుంకుమ అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో ఇచ్చాడు. ఇప్పుడు అదే ప్రజలు కనిపెట్టింది ఏంటంటే ఏది విశ్వాసం లేనిది, ఏది విశ్వాసం ఉన్నది, ఏది నిజాయితీ ఉంది, ఏది నిజాయితీ లేనిది అనేది ప్రజలు కనిపెట్టారు. ఆ రోజు ఆయన నమ్మలేదు. ఎందుకు? పసుపు కుంకుమ ఏం చేయాలి కదా, ఎందుకు నమ్మలేదంటే లాస్ట్ 1 month లో ఎలక్షన్ అవ్వబోతా ఉంది, ఈయన పంపిణీ కార్యక్రమం చేశాడు. చేస్తే ప్రజలు నమ్మారా? నమ్మరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయి ఉంటేనే మొదటి సంతకంతో కూడా మొదటి రోజు నుంచే ఇవాళ ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు జేబుల్లో ఎవ్వరూ దోచుకోవడానికి అవకాశం లేకుండా, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఇదే మాట్లాడదాం. నెహ్రూ గారు ఏం చెప్తారో చూద్దాం. సంక్షేమమే గెలిపిస్తే కాదు, సంక్షేమమే గెలిపిస్తే ఇక్కడ కేసీఆర్ కాదు, ఇక్కడ కేసీఆర్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా ఓడుకోబేట్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముంగిట రాజకీయాలు వేడెక్కుతున్నాయనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. నెహ్రూ గారు సంక్షేమ విషయం మాట్లాడే ముందు ఒక పొలిటికల్ ప్రశ్న ఏంటంటే, ఇవాళ
ఉండవల్లి శ్రీదేవి కానివ్వండి, మేకపాటి ఆ ఎమ్మెల్యే ఆయన కానీ జాయిన్ అవ్వని సందర్భం అంటే వాళ్ళే కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, గతంలోనే ఒక ఎన్నిక సమయంలో వాళ్ళు ఇటు నుంచి అటు దాటారు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో 40 మంది నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, వాళ్ళు చంద్రబాబు ఓకే అంటే వచ్చేస్తారు, మీ పార్టీ సీనియర్ నాయకులు కూడా అంటున్నారు. అంటే ఏంటి అంటే ఒక రకంగా అక్కడ ఏదో జరుగుతోంది, ప్రకంపనలు అయిపోయింది, ఇంక మునిగిపోయిన నావా అంతా అయిపోయింది, ఇక మేమే అనేది ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం కదా ఇది వాళ్ళ మీరు చేస్తుంది. ఋషి గారు, ముందుగా మీరు నాకు కొంత ముందు టైం ఇవ్వాలి, తీసుకోండి. ఏదంటే ఇప్పుడు రాజధాని విషయంలో గుర్తులోకి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారా? ఒక్కసారి సరే. దీనికి ఏంటంటే అక్కడికి వెళ్ళిపోవడం లేదు, అవసరం. ఎందుకంటే ఇప్పుడు దాకా నన్ను మాట్లాడలేదు మీరు, ఆయనే పాపం మాట్లాడుకుంటూ వచ్చారు, ఆయన ఏదో చాలా చెప్పుకుంటూ వచ్చారు, అసలు విషయాలు వదిలేసి మీరు పెట్టిన డిస్కషన్ లోకి వస్తే వెళ్ళని గుడ్, ఆ డిస్కషన్ దాటేసి వెళ్తున్నప్పుడు మరి నేను సమాధానం చెప్పాలి కదా. చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, ఆయన పెయిడ్ రైతాంగం అంటున్నాడు కదా, వాళ్ళందరూ పెయిడ్ రైతులు హైదరాబాద్ నుంచి వచ్చారు, 4.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఉద్యమం చేశారు. ఒకటే మనం ఇచ్చేద్దాం, ఇప్పుడు ఆయన అన్నటువంటి వీడియోలు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. ఇది రాజధాని ఉద్యమానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ ఆ జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ఏమిటి ఆ టెంటల్లో కూర్చున్నటువంటి ఏదైతే రాజధాని ఉద్యమంలో కూర్చున్నటువంటి మహిళలు కానీ రైతులు మగవాళ్ళు కానీ వాళ్ళకి రాజధానిలో భూములు లేవు ఉన్నాయా అన్నది ఒక్కసారి మనం డిసైడ్ చేస్తే వాస్తవం తెలిసిపోద్ది కదా. కాదు ఆ విషయం మీరు అనుకుంటున్నారా? నాకెందుకు తెలీదు, వాళ్ళు కేవలం దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ అంటే డైవర్ట్ చేయడం కోసం చెప్తున్నటువంటి కథే తప్పించి, ఇప్పుడు పలానా సుబ్బారావు అందులో పాల్గొన్నాడు, ఈ సుబ్బారావుకు సెంటు భూమి లేదు అంటే ఉద్యమంలో పాల్గొనడానికి భూమి లేకపోవడానికి కూడా సంబంధం లేదు. సపోర్ట్ చేసే వాళ్ళు సానుభూతి పనులు అంటారు ఎవడైనా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన రోజుల్లో నాకు అక్కడ సెంటు భూమి లేదు, లేనప్పుడు లేకపోయినా అది తప్పు అని నాకు తెలిసినప్పుడు దాని మద్దతు ఇస్తాను నేను. రైట్. అలాగే ఇప్పుడు ఒకటి నేను అడిగేది ఏంటంటే అండి, అధికారంలో వాళ్ళు ఎన్నో వీడియోల్లో వెంకయ్యమ్మ కానివ్వండి, అక్కడ డాక్టర్లు కానివ్వండి, ఎవరైతే అందరి పేర్లు మేము కాదు. ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ, అమరావతి దగ్గర నుంచి మాట్లాడలేదు. కరెక్టే నారాయణమూర్తి గారు మీరు మాట్లాడిన జ్యోతుల నెహ్రూ గారు వారు సైలెంట్ గా ఉన్నారు. సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే, నెహ్రూ గారు ఇప్పుడు అమరావతి అంశాన్ని ఇప్పుడు మనం ఎలాగో తేల్చలేము. నా ప్రశ్న ఏంటంటే ఎనివే కాదు, ఇప్పుడు మీరు అన్నం ఆయన కరెక్ట్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు. నా ప్రశ్న ఏంటంటే సార్, నా ప్రశ్న ఏంటంటే పొలిటికల్ గా పాత వాళ్లే కదా వాళ్ళు కొత్తగా మీ పార్టీలో జాయిన్ అయ్యారు, మేబీ ఇంకొంతమంది జాయిన్ అవ్వచ్చు, అంత మాత్రాన వైసీపీ నామం మునిగిపోతోంది, మీరు ఇప్పుడు కోలుకుంటే బయటపడతారు, లేకపోతే మీరందరూ జగన్తో మునిగిపోతారని చంద్రబాబు నాయుడు చెప్పడంలో సీరియస్నెస్ ఎంత ఉంది అంటే ఎంతవరకు దాన్ని ప్రజలు తీసుకుంటారు లేకపోతే వైసీపీ నేతలు తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం నేను ఇందాక చెప్పాను సార్, నేను ఇలాగేం చెప్పాను నేను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్నది చాలా క్లియర్ గా చెప్పాను. దాన్ని బట్టి ఇవాళ జనం బయటకు వస్తున్నారు తప్పించి ఇంకో రకంగా ఏం కాదు. మాట్లాడితే ఇక్కడ మీకు ఇవాళ వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తోసేస్తే ఇక్కడికి వచ్చారు, బయటకు వచ్చేసారు, సస్పెండ్ చేశారు వాళ్ళు, లేకపోతే మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఈ రోజుకి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ అయితే సేఫ్ అవుద్ది, మనం రేపు పొద్దున్న అధికారంలో రావడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆశతో వాళ్ళు రావడం జరిగింది. ఇవాళ టికెట్లు ఎంతమంది టికెట్లు ఇస్తారు అదే చెప్పబోతున్నాను నేను, మీరు అనుకున్నారని చెప్తున్నాను. టికెట్లు ఇస్తారా ఇవ్వరా అన్నది మాకు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి.
అది ఏ రకంగా జరుగుతుంది అన్నది ఆవేళ జరుగుతుంది. కాదు 40 మందో 50 మందో రెడీగా ఉన్నారంటున్నారేంటి ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఓకే అంటే దూకడానికి రెడీగా ఉన్నారంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. ఉండొచ్చు సార్, మరి మా నేతలు సీనియర్ నేతలు చెప్తున్నారు కాబట్టి అందులో నిత్యం అక్కడ విజయవాడలో ఉండి పార్టీ ఆఫీస్ లో ఉండి టచ్ లో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం కూడా విశ్వసించాలి. ఖచ్చితంగా ఆ రకంగా ఇప్పుడు ఒకటి సార్, ఎవడు ఇందులో నిష్ఠాతుడు కాదు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళకూడదు అనేటటువంటి విధానం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇది ఏదో పూర్వపు రాజకీయాలు కాదు. అది అట్లాంటి విధానం ఉంటే విత్ డ్యూ రెస్పెక్ట్ ఆల్ పొలిటీషియన్స్ అట్లాంటి విధానం ఆశ్చర్యపోవాలి కానీ లేకపోతే ఆశ్చర్యపోవాలి. సార్ రిషి గారు అధికారంలో నేను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మాట్లాడుతున్నాను, అది మర్యాద కాదు. నారాయణమూర్తి నేను సబ్మిషన్ ఇచ్చా వాదించట్లా. ఇచ్చినప్పుడు నన్ను అడగాలి. ఓకే, సబ్మిషన్ ఇచ్చి చెప్పండి. ఇప్పుడు ఎంతమంది నెగ్గారు నెగ్గుతారు అన్నదానికి ఇప్పుడు మీరు ఎంతమందిని రీసఫల్ చేస్తున్నారో, ఎంతమంది నెగ్గుతారో నువ్వేమైనా గ్యారెంటీ చెప్పగలుగుతారు? ఎవరు చెప్పరా? నారాయణమూర్తి గారు ఎట్లా చెప్తారండి? ఎట్లా చెప్తారు? మారిస్తే వాళ్ళందరూ నెగ్గుతారని గ్యారెంటీ ఏముంది చెప్పండి? ఇక్కడ డిస్కషన్ గానే నాకు తెలుగుగా నేను చెప్పే దాంట్లో ఎంటర్ అయిపోతున్నాడు. నాకు ఉన్నటువంటి వాయిస్ ని ఆయన ఇచ్చేస్తున్నాడు. మర్యాదగా కాసేపు ఆగమనండి. ఆయన అయిపోయింది. కానీ మీరు ఫినిష్ చేస్తే నేను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాను. వాళ్ళిద్దరి దగ్గరికి ఎప్పుడు వెళ్తానే ఉన్నారు. నన్ను అప్పుడు రెండోసారి ఇక్కడ పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ఒకటిసారి ఇక్కడ ఒక్కటే ఇవాళ వాళ్ళు గెలవలేము అనేటటువంటి పరిస్థితులు వాస్తవంగా తెలిసాయి కాబట్టి ఈ రీసఫలింగ్ అనేటటువంటి ఇది మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నేను ఎన్టీవీలో చూశాను, అది మరి వాస్తవం ఎంతవరకు తెలియదు. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కూడా మార్చేశారు, పలానా ఎవరికి ఇచ్చారని చెప్పేసి చూశాను నేను. అలాగే మా నియోజకవర్గం మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ముగ్గురిని మార్చినట్టుగా ముగ్గురిని కొత్త వాళ్ళని ఇచ్చినట్టుగా చూశాను నేను. సార్ ఇవన్నీ మార్పులు జరిగినప్పుడు అటువంటి మార్పు జరిగింది అనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళతో ఉన్నటువంటి ఫాలోయర్స్ చేంజ్ అవుతారు. ఇదేంటో తప్పు అనిపించుకోవటం లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీ నుంచి పార్టీలో ఇంకో పార్టీలోకి వెళ్ళడం అన్నది అంతే కదా, తప్పు అనిపించుకోవటం లేదు. కాబట్టి అందులో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏంటంటే అందరూ అన్ని పార్టీలు మారినండే, ఇందులో ఎవరు నిష్ఠాతులు కాదు, గొప్పవాళ్ళు కాదు. రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఒక రాజకీయ పార్టీలో నాయకుడిగా ఎదిగి అంతే కదా ఆ పార్టీల్ని వదిలేసి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టుకుని ఇవాళ ముఖ్యమంత్రులు చేస్తున్న వాళ్ళే. అవును, ఎవరు కాదు సార్ ఇందులో. అంటే మీరు వాస్తవం చెప్పారు, జరుగుతుంది రాజకీయం అదే కదా. రైట్, అంతే నారాయణమూర్తి గారు, అదే జరుగుతుంది. అయితే ఒకటి మాత్రం అండి, మా తమ్ముడు నారాయణమూర్తిని భ్రమల నుంచి బయటికి రమ్మనండి. ఓకే, ఎందుకంటే భ్రమల నుంచి బయటకు వస్తే మంచిదే. బ్రహ్మల నుంచి బయటకు పార్టీలో బ్రహ్మల నుంచి బయటగా పార్టీ నుంచి మీ పార్టీలోకి రావాలా అంటున్నా? కాదు, ఇవాళ మా పార్టీలో డిప్యూటీ సీఎం అయిండేవారు, ఏమైపోయారు ఇవాళ? పాపం వెళ్ళారు, ఏం చేసి ఉంటే జ్యోతులు ఎవరు పదవి అన్నా పదవి లేకున్నా ప్రజల్లో ఉంటాడు ప్రజానాయకుడు. జ్యోతులు ఎవరు ఇప్పుడు ప్రజల కోసం మీకు పదవి మీకు పదవి ఉండేదని అనుకుంటున్నాడు. తెలియదు. అరే నీకు తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా చేయలేనటువంటి పనులు నేను చేయించుకున్నాను. నన్ను 3 సార్లు ప్రజలు ఎన్నుకున్నారు. 3 సార్లు 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు సాధించాను నేను. ఇంకంతకంటే నా జీవితంలో నాకు కావాల్సింది రైట్ రైట్ మీ మీద ఎవరికి ఇది లేదు కానీ నారాయణమూర్తి గారు జ్యోతిలో ఎవరైనా వదిలేస్తే ఇవాళ 30-40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, మాకు ఓకే అంటే వచ్చేస్తారు అంటే కాదు. ఒక నిమిషం జ్యోతి నెహ్రూ గారు, నారాయణమూర్తి గారు,
నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ వ్యతిరేకత ఉన్నా మార్చలేదు, ఎందుకంటే మళ్ళీ ఆ తలకాయ నొప్పి, ఆ అసంతృప్తులు అన్నీ ఫేస్ చేయాలని. కానీ మీ నాయకుడు అవేం పట్టించుకోవట్లా. ఏదైనా జరగచ్చు, ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు మొదట్లో, నేను మా అమ్మ ఇద్దరమే మొదలయ్యాము, ఉంటే నా కూడా ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారని. అదే అది రాంగ్ స్టేట్మెంట్. నేనేమంటానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బాగుండాలి. సార్ నెహ్రూ గారు ఒక్క నిమిషం. పెద్ద వ్యవస్థ అది. పార్టీ నారాయణమూర్తి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక నిమిషంలో తీసుకున్నా. పార్టీ అనేది ఒక వ్యవస్థ. పార్టీ బాగుంటే పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ బాగుంటారు. అది ఎమ్మెల్యేలా, ఎంపీలా, మినిస్టర్లా, చైర్మన్లా, అడ్వైజర్లా, ఇంకొకటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లు అందరూ కూడా పార్టీ బాగున్నప్పుడు మాత్రమే ఎవరైనా బాగుంటారు. పార్టీ బాగోపోతే ఎవరు బాగోరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదే పార్టీ బాగోవాలి, పార్టీలో ఉన్న లీడర్లు బాగోవాలి, ఈ నాయకత్వం బాగోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ బాగోవాలి. బాగోవాలంటే పవర్ లోకి రావాలి. అంతే కదా, పవర్ లో వస్తాము, మీరంతా బాగుంటారు, ఈ రాష్ట్రం బాగుంటుంది, డెవలప్ అవుద్ది, రైట్, రాష్ట్రం సుభిక్షంగా గౌరీశంకర్ గారు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు వ్యతిరేకించలేదు, ఆయన చెప్తున్నారు కదా, ఇవాళ రీసఫిల్ చేశారు కదా. అవును, ఈ రీసఫిల్ కు ముందుగా ఒక సిగ్నిఫికేషన్ ఇవ్వడానికన్నా నాకు కుల మతాలకి భేదం లేకుండా నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పడానికి రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఇవాళ వాడిపోయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్ల ప్రకారమే. అయినా ఏమైనా చేంజ్ చేశారా? ముందు ఆయన చేంజ్ చేసి వీళ్ళు చేస్తే ఓహో మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మా తమ్ముడు ఏమంటాడంటే, పోతానన్న చంద్రశేఖర్ రెడ్డి పంపేశాం కదా అంటాడు. పోతానన్నవాడు నువ్వు పంపేసావన్నా ఎలాగపోతాడు. కావాల్సిన పాయింట్ ఏంటంటే, మాట్లాడదాం మళ్ళీ కులాల వారికి నెంబర్ పెట్టి మాట్లాడదాం. కానీ రవిశంకర్ గారు ఒక పాయింట్ చెప్పండి సార్. టైం ఉన్నది. జ్యోతి నెహ్రూ గారు, నారాయణమూర్తి గారు, ప్లీజ్ వెయిట్. రవిశంకర్ గారు, ఇప్పుడు ఈ మార్పుల తాలూకా వ్యతిరేకత పార్టీ మీద ప్రభావం పడుతుందా పడదా? అదొక్కటి చెప్పండి, క్లోజ్ చేద్దాం. డెఫినెట్లీ ఎన్బైసీ మనకు ఊహాగానండి, కానీ ఎంతమంది మార్పులు తెలియదు, కానీ సపోజ్ 20 మందినే అనుకుందాం, 25 మందినే 20-30 మంది మారుతున్నారంటే కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే తప్పక ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మీద నెగిటివ్ ఉంది కాబట్టి మారుస్తున్నారు. మార్చుకుంటే వాళ్ళు పక్క కాన్స్టెంట్ మారుస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా మెరుగైన ఫలితాలు రావడానికి మెరుగా ఓకే కాదు కదా. అంటే మార్చిన వాళ్ళు స్థిరంగా చేయాలి, వాళ్ళు పని చేయకూడదు. ఇన్ని ఆస్పెక్ట్స్ లోకల్ లీడర్స్ ఉంటారు కదా, అక్కడ కూడా లోకల్ లీడర్స్ ఉంటారు, ఆస్పిరేషన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా సీట్ కావాలి, టికెట్ కావాలని ఉంటారు కదా, కోరిక, వాళ్ళు కోఆపరేట్ చేయాలి కదా. రైట్, చూద్దాం ఎంతమంది మారుస్తారు, దాని వ్యతిరేకత ఉంటుందా లేకపోతే అనుకూలత ఉంటుందా నారాయణమూర్తి గారు చెప్పినట్టు. అలాగే దానికి తగ్గట్టుగా రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎలాగో రాను రోజుల్లో మనం చర్చించుకుంటాం. థ్యాంక్ యూ నెహ్రూ గారు, నారాయణమూర్తి గారు, అలాగే గౌరీశంకర్ గారు. ఇది వాళ్ళ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.